ఆడపిల్లలు చదువుకోవడం కోసం కూడా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఆధారబాధగా 15-16 సంవత్సరాలకే పెళ్లి చేసేది. ఈ కళ్యాణ లక్ష్మి శాఖ పరిషత్కు కూడా కొంచెం దీనివల్ల కూడా పెళ్లి చేయడానికి ఆగిపోతున్నారు. బాల్య వివాహాలు కూడా తగ్గిపోయింది. అంటే కళ్యాణ లక్ష్మి అనేది ఆ 1,16,000 అనేది కాకుండా బాల్య వివాహాలు తగ్గించడం కోసం ఇంకా అమ్మాయిలను చదివించడం కోసం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ప్రాంతం కాబట్టి దీన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా ఆడపిల్లలకు భద్రత కల్పించాలి, ఆడపిల్లలకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో పెంచిన స్కీమ్ను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మంత్రివర్గం కూడా కసరత్తు చేస్తుంది. అతి త్వరలో గతంలో ఇక్కడ 40 మంది అప్లై చేసుకున్నారు. అందులో 34 మందికి ఈరోజు చెక్కులు రావడం జరిగింది. మిగిలిన 6 చెక్కులు కూడా అన్ని మండలంలో ఇంకా చాలా ఆగినాయి, కానీ మన మండలంలో 6 ఆగినాయి. వాటిని కూడా నేను ఆర్డీఓతో మాట్లాడినా ఈ వారం రోజులనే మిగిలిన 6 కూడా తప్పకుండా వస్తాయి. ఈ మధ్య ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కళ్యాణ లక్ష్మి అనేది యథాతథంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దరఖాస్తు తీసుకోవచ్చు. మన ఇక్కడ తహసీల్దార్లు కూడా దరఖాస్తు తీసుకొని నెక్స్ట్ వచ్చే కళ్యాణ లక్ష్మిలో ఏ రకంగా గైడ్లైన్స్ ఉంటాయో ఆ రకంగా కళ్యాణ లక్ష్మి చెట్లను షాపు ద్వారా తెప్పిద్దామని తెలియజేస్తూ ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లల కోసం పెట్టింది, ఆడపిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి ఒక చక్కటి కార్యక్రమం. దీని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ స్థానిక ఎంపీటీసీ సమస్యలు చెప్పారు. తప్పకుండా ఇక్కడ కావాల్సినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ అంగన్వాడీ కేంద్రం కానీ ఉన్నటువంటి వేకెన్సీలను కూడా పూర్తి చేయడానికి ఈరోజు సాయంత్రం మేము మంత్రివర్గ మీటింగ్లో కూడా మాకు కూడా అవకాశం ఉంది. ఈ ప్రాంతం మీద ఖచ్చితంగా ఉన్నటువంటి కల్వర్ట్లు రోడ్ల విషయంలో కూడా చర్చించి మొన్నే చెప్పినాం. కరోనా వచ్చిన కాంచెల బస్సులు చాలా డ్యామేజ్ అయ్యి అక్కడ బంద్ అయినాయి. ఆ సమయంలో బంద్ చేసిన బస్సులు మళ్ళీ పునరుద్ధరించలేదు కాబట్టి ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 1050 బస్సులు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో మన నియోజకానికి ఎక్కువ బస్సులు తీసుకొని ప్రతి గ్రామంలో బస్సులు పునరుద్ధరించాలి. ఎందుకంటే అప్పుడు ఏ డిపో పోయినా మాకు కలెక్షన్ వస్తలేదు, అందరు ఆటోల్లో పోతున్నారు, అందరూ బస్సులు ఎక్కట్లేదు అనేది. ఇలా మహిళలందరికీ ఉచితంగా ఇచ్చాం కాబట్టి ఆ కలెక్షన్ కూడా ఇబ్బంది లేదు. ఆ మహిళలకు మనకి ఇప్పటికే 7 కోట్ల మంది టికెట్లకు మన ప్రభుత్వం డబ్బులు కట్టింది కాబట్టి ఇలా కలెక్షన్ కూడా వాళ్ళకి వచ్చినట్టే ఆర్టీసీకి నష్టం వాటిల్లేదు కాబట్టి ప్రతి గ్రామాన ఆర్టీసీ బస్సులను పునరుద్ధరణ తెలియజేస్తూ ఈ స్థానిక సంస్థల మీద మా చెల్లె కవిత గారు చాలా చక్కగా చెప్పారు. అన్న మేము పార్టీలు ఖచ్చితంగా మా మండలాన్ని అభివృద్ధి చేసుకుంటామన్నారు. నేను చూసి 4 సంవత్సరాలు కూడా అభివృద్ధికి వచ్చేసరికి పార్టీలు పక్కన పెట్టే పనిచేస్తూ ఎక్కడో అక్కడ చిన్న చెదురు మండలైనా మనందరం మన వాళ్ళని కొన్ని సర్దుకొని ఈ మండలాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా అభివృద్ధి కోసం మీ అన్ని పార్టీలు కూడా సహకరించి ఈ 8 మండలాల్లో ఈ మండలాన్ని ఆదర్శంగా మండలంగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ ఈ మండలం కోసం ఇంకా ఎక్కువ కూడా నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి 3 మండలాలు పెట్టడం జరిగింది. 11